హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే తెలుగు మాటలు స్ట్రక్చర్స్ ఉపయోగించి ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నీకు మనస్సాక్షి ఉంటే ఇలా మాట్లాడవు. ఇఫ్ యూ హ్యాడ్ ఏ కాన్షియన్స్ యూ వుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. If you had a conscience, you would not speak like this. Number 2, నువ్వు ధనవంతుడువని బిల్డప్ ఇవ్వకు. Don't put on airs that you are rich. Don't put on airs that you are rich. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, అతను ఉన్నంతకాలం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. సో ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరు వీటిని ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ ఉన్నంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ హియర్. సో ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ సహాయంతో ఎలా మాట్లాడచ్చో చూద్దాం. ముందుగా ప్రజెంట్ సిచ్యుయేషన్ చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ హియర్ కమా సబ్జెక్ట్ ప్లస్ వోంట్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ అనేది కామన్గా వచ్చేది. సబ్జెక్ట్ అనేది మీరు మాట్లాడే దాన్ని, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ అప్లై చేసుకోవాలి. వోంట్ లెట్ అనేది కామన్గా వస్తుంది. సో ఈ వోంట్ లెట్ పక్కన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్స్ అంటే హిమ్ హర్ ఇలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ V1 అంటే బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, మళ్ళీ ఇది వర్బ్ తర్వాత మిగిలిపోయిన మొత్తం భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అర్థమైంది కదూ? ఒకవేళ మళ్ళీ వినాలనుకుంటే వీడియో పాజ్ చేసుకుని వినండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఇక్కడ ఉన్నంత కాలం నీకు డబ్బులకి ఏ ఇబ్బంది రానివ్వను. సో బాగా ఇష్టమైన వాళ్ళతో లేదా బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. యాజ్ లాంగ్ యాజ్ ఐ am here, I won't let you have any money troubles. As long as I am here, I won't let you have any money troubles. నేను ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళని దేనికి కష్టపడనివ్వను. As long as I am here, I won't let them suffer for anything. నేను ఇక్కడ ఉన్నంత కాలం నీకేం కానివ్వను. As long as I am here, I won't let anything happen to you. ఐ వోంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ అంటే నేను నీకేం కానివ్వను అని. అతను ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ హియర్ హీ వోంట్ లెట్ దెమ్ లివ్ ఇన్ పీస్. ఇప్పుడు పాస్ట్ మీనింగ్ చూద్దాం. దీనికి స్ట్రక్చర్ యాజ్ లాంగ్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ హియర్ కమా సబ్జెక్ట్ ప్లస్ డింట్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ అంటే గతం అంటున్నాం కాబట్టి సబ్జెక్టుని బట్టి వాజ్ కానీ వర్ కానీ అప్లై చేసుకోవాలి. డింట్ లెట్ అంటే గతాన్ని తెలియచేస్తుంది, మిగతాదంతా నార్మల్లీ. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వలేదు. యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ హియర్ హీ డింట్ లెట్ దెమ్ ఫేస్ ఎనీ ట్రబుల్. యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ హియర్ he didn't let them face any trouble. అతను బ్రతికున్నంతకాలం ఆమెకి డబ్బులకి ఇబ్బంది రానివ్వలేదు. As long as he was alive, he didn't let her have any money troubles. He didn't let her have any money troubles అంటే ఆమెకి డబ్బులకి ఇబ్బంది రానివ్వలేదు అని. వాళ్ళు బ్రతికున్నంతకాలం పిల్లలకి ఏ కష్టం రానివ్వలేదు. As long as they were alive, they didn't let their children suffer. They didn't let their children suffer లేదా struggle. సఫర్ లేదా స్ట్రగుల్ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతను ఉన్నంతకాలం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఇంకొక చిన్న స్ట్రక్చర్ చూద్దాం. ఇది ఇప్పుడు చేయనిస్తారా లేదా అని అడగడానికి స్ట్రక్చర్. విల్ యూ లెట్ మీ ప్లస్ V1 ప్లస్ నౌ ఆర్ నాట్. నువ్వు నన్ను ఇప్పుడు వెళ్ళనిస్తావా లేదా. విల్ యూ లెట్ మీ గో నౌ ఆర్ నాట్. నువ్వు నన్ను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోనిస్తావా లేదా.
విల్ యూ లెట్ మీ స్లీప్ ఇన్ పీస్ నౌ ఆర్ నాట్? నువ్వు నన్ను ఇప్పుడు ఆలోచించుకొనిస్తావా లేదా? విల్ యూ లెట్ మీ థింక్ నౌ ఆర్ నాట్? సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. నా వీడియో కనుక మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటే, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.